వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. హల్లెలూయా. నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను. నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి, నా గొర్రెలు నా స్వరము వింటాయి. యేసుక్రీస్తు ప్రభు మనకు గొర్రెల కాపరిగా ఉన్నాడు. గొర్రెలు ద్వారముగా ఉన్నప్పుడు మనం ఆయన స్వరాన్ని విని ఆయన వెంబడించినప్పుడు మనం నశించకుండా యేసుక్రీస్తు ప్రభు మనకి నిత్య జీవాన్ని అనుభవించేవాడుగా ఉన్నాడు. నా చేతిలో నుండి వాటిని ఎవరినూ కూడా అపహరింపలేడు. హల్లెలూయా. ఎప్పుడు పరిశుద్ధ ఆత్మగా మనం ప్రార్థన చేస్తారు, ఎప్పుడు విశ్వసిస్తున్న మనము పరిశుద్ధమైన దాని మీద మనకు జీవితాలు కట్టుకున్నాం, దేవుడిలో పరిపూర్ణంగా ఉన్నప్పుడు, దేవుడు పరిపూర్ణంగా ప్రేమించినప్పుడు నువ్వు ఎవరితో ఉంటావు? ఎవరినైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావో వారితోనే నువ్వు ఉంటాకి ఇష్టపడతావు. నువ్వు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తావో వారితోనే జీవించడానికి ఇష్టపడతావు. నువ్వు ఏ స్నేహితుడినైతే ఎక్కువగా ప్రేమిస్తావో ఆ స్నేహితుడికి నీ అన్ని విషయాలు చెప్పుకుంటావు. నువ్వు ఏ స్నేహితుడినైతే ఎక్కువగా ప్రేమిస్తావో ఆ స్నేహితుడి కొరకు నీ ధనాన్ని అంతా కూడా ఖర్చు పెట్టడానికి చూస్తావు. యేసుక్రీస్తు ప్రభు మనకు నిజమైన దేవుడిగా ఉన్నాడు. మనం నిజముగా ప్రేమించేవాడిగా ఉన్నాడు. మనకు నిజ స్నేహితుడిగా ఉన్నప్పుడు నీ నిజ స్నేహితుడిని ప్రేమించినట్లుగా యేసుక్రీస్తు ప్రభు నిజ స్నేహితుడిని నువ్వు ప్రేమించవా? నీ స్నేహితుడికి నీ బాధనంతా కూడా అన్ని విషయాలు చెప్పుకుంటున్నట్లుగా నీ నిజ స్నేహితుడైన క్రీస్తు ప్రభువుకి నీ అన్ని విషయాలు చెప్పుకోవా? నీ స్నేహితుడితో సహవాసం చేస్తున్న నీవు నిజ స్నేహితుడైన నీ ప్రభువుతో నువ్వు పూర్ణ స్నేహము చేయవా? నీ స్నేహితుల గురించి ఆలోచిస్తున్న నీవు, ఎల్లవెల్లో ఆలోచిస్తున్న నీవు, దివారాత్రులు ఆలోచిస్తున్న నీవు నిజ స్నేహితుడైన యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభు కొరకు మరి నువ్వు దివారాత్రులు ఆలోచించవా? అన్ని వేళ అన్ని సమయాల్లో ప్రార్థన చేయవా? అన్ని వేళ అన్ని సమయాల్లో మనం ప్రార్థన చేయాలని దేవుడు పిలుపునిస్తున్నాడు. నా చేతిలో నుండి వాటిని ఎవ్వడూ కూడా అపహరింపలేదు. క్రీస్తు చిత్తంలో ఉన్న మనల్ని ఎవడు కూడా ఎన్నడూ కూడా అపహరించలేడని దేవుడు తెలియజేస్తున్నాడు. నిత్య జీవం గురించి ఇంకొక వాక్యం మనం గమనించినట్లయితే అదే యోహాను సువార్త 5వ అధ్యాయము